మెదక్ జిల్లా జోగిపేటలో కనీస సౌకర్యాలు లేవంటున్నారు గ్రామస్తులు. నాయకులు చేస్తామన్న పనులు ఏం చేయటం లేదని అంటున్నారు. ఈసారి మంచి వ్యక్తిని గెలిపిస్తామని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. జోగిపేటలో కనీసం ఆసుపత్రి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదంటున్నారు. సమస్య లేని రైతే లేరంటున్నారు. చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అయితే తమకు, తమ గ్రామానికి మంచి జరుగుతుందని అంటున్నారు జోగిపేట వాసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నా వెనకాల కనిపిస్తూ ఉంది కదా క్లాక్ టవర్ జోగిపేటది. సో ఒక్కసారి అక్కడ కొంతమంది ఉన్నారు అండ్ అలాగే ఇప్పుడిప్పుడే పల్లె తెల్లారుతూ ఉంది. ఎస్, అక్కడ కొంతమంది ప్రజలైతే ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో కూడా ఒకసారి వెళ్ళి. సో కాకా, ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరే? నా పేరు రాములు. రాములు కాక, ఎట్లుంది ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమన్నా వాగ్దానాలు చేసిరా? ఇది వరకు గెలిపించిన వాళ్ళు ఏమన్నా ఇచ్చారా లేదా? ఏమి పథకాలు లేవు, ఏం లేవు. వారికి రైతు బంధు కూడా లేదు. సో మీకంటే చాలా మంది చదువుకున్న వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది కదా నాయకుడు. చదువుకున్న వ్యక్తే నాయకుడు మంచిగా ఉంటుంది. కానీ అంటే మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మీకున్న సమస్యలు ఏంది అసలు జోగిపేటలో? జోగిపేటలో సమస్యలు ఏముంటాయి సార్? ఇక గిదే సమస్య. సో రోడ్లు, స్కూళ్ళు అవన్నీ మంచిగా ఉన్నాయి. హాస్పిటల్ గిట్లా హాస్పిటలే చక్కగా లేదు. అది కానీ ఇప్పుడు ఈ మీ మున్సిపాలిటీలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? సమస్యలు అన్నీ ఉన్నాయి. సమస్య లేదు అనే సమస్య లేదు. ప్రతి ఒక్క రైతుకు సమస్య ఉన్నది. ఇక్కడ పోతే వడ్ల బస్తాకు రేట్ ఎక్కువ, మేము అమ్మే ధాన్యానికి రేట్ తక్కువ. అందులో పొల్లు అంటాడు, తాళం అంటాడు, తరుగు తీసేస్తారు, షాట్ రాస్తారు. ఇట్లా రైతులకు అన్నీ నష్టమే, మంచిగా మాత్రం లేదు. ఏ నాయకుడు వచ్చినా గదే బాధ ఉన్నది. కానీ మంచి వ్యక్తి రావాలి, వ్యవసాయదారునికి కొంచెం సహకారం చేయాలి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు, అవి ఏమైనా ఉన్నాయా? కాకా, నీ పేరేం పేరే? మళ్ళీ కాకా, ఎట్లున్నది జోగిపేట మున్సిపాలిటీ? అంతా మంచిగానే ఉన్నదా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా? మంచిగా ఉన్నాయి సార్. ఇప్పుడు మరి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. సో మీరు ఎవరిని గెలిపించాలనుకున్నారు? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేవు సార్. అంత మంచిగా ఎవరు అయితే వాళ్ళు మంచిగా మంచోళ్ళని చూసి గెలిపేయాలి అంతే. సో ఎవరైనా కానీ మీకు మంచి చేయాలంటావు? అంతే. చూస్తూ ఉన్నాము. సో ఎవరు వచ్చినా కూడా వారికి మంచి చేయాలి. అలాగే ఈ జోగిపేట మున్సిపాలిటీకి కూడా మంచి చేసే వ్యక్తి అయితేనే బాగుంటుంది అంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. కాకా, నీ పేరేం పేరే? శంకరే కాకా, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఇక మంచిగా ఉన్నా గిట్లా. సో ఇప్పుడు మరి మీ జోగిపేటలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మంచిగా ఉన్నదా అంతా? ఇక అంత మంచిగా ఉన్నట్టు మేము అంత సార్ నేను ఈయన వరుస వస్తా. అంతది తిరగాలంటే నా నుంచి అవుతుంది. ఇప్పుడు మరి మీకు ఆ నాయకులందరూ అంతా మంచిగా సహకరిస్తున్నారా మీకు? ఏం సహకరిస్తారు సార్? ఒక్కరొక్కరమ్మన్నా ఏం సహకరిస్తారు? నేను ఉన్నోనికే ఇస్తారు కానీ లేనోనికే ఏమి ఇస్తారు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మీకు మంచిగా వ్యక్తి ఎవరున్నారు? ఇక అప్పటికి ఏమో సార్ చెప్పలేము. ఇప్పుడు చెప్పేటట్టు లేరు. అంతేనా? అప్పటికి ఎవరికి వేసేదో వాళ్ళకే వేస్తాం. చూస్తూ ఉన్నాము. ఎవరు వచ్చినా కూడా ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ఈ జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా మంది నాయకులు ఎన్నికయ్యారు, కానీ దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నాము ఇప్పటివరకు అయితే. సో మనతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి, సో అవి నెరవేరిస్తేనే బాగుంటుంది అంటూ కూడా ప్రతి ఒక్కరైతే మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు. సో కాకా, ఏం పేరు నీ పేరు? గోపాల్ కాకా, ఎట్లుంది మున్సిపాలిటీ? ఎట్లున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంత మంచిగా ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లుంది? వాడి వేడి కనిపిస్తుంది ఆ ఊర్లలో? మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది. సో మరి ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు మీరు మీ ఊర్లో? అందరిని ఎన్నుకోవాలి, మంచి అంతా. కాకా, నీ పేరేం పేరే? నాది ఇక్కడ. అంతేనా? ఈడ కాదా? సో మీది ఎక్కడ? ఈ దగ్గరలోనే ఊరు? ఈ మాసంపల్లి. ఎట్లుంది మీ ఊర్లో? అంతా మంచిగానే ఉందా? అంతా బాగుంది. సర్పంచ్ చేద్దామని చూస్తున్నా. నువ్వే సర్పంచ్ చేద్దామని చూస్తున్నావా? రైట్. మరి ఏం చేస్తావు మీ ఊరికి నువ్వు సర్పంచ్ అయితే?
ఏం చేస్తా, మంచి రోడ్లు వేస్తా, నీళ్ళు ఇస్తా, అన్నీ చేస్తా, ఆ. అన్ని సకాలం. ఏమొచ్చింది మీ దగ్గర రిజర్వేషన్? మా దగ్గర ఆ. బీసీ వచ్చింది. బీసీ వచ్చింది. రైట్. సో చాలా మంది అభ్యర్థులు కూడా ఎవరినో ఎందుకు ఎన్నుకోవాలి, మేమే మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామంటూ కూడా ముందుకైతే వస్తూ ఉన్నారు. జోగిపేట కావచ్చు, పక్కన ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఆ ప్రజలు కావచ్చు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచ్ సమరం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జోగిపేటకి అయితే వచ్చినాము. సో పూర్తిగా చాలామంది తెలిసినటువంటి వ్యక్తి, అలాగే చదువుకున్నటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అంటూ కూడా తమ తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని గెలిపించుకుంటారు? చదువుకున్న పర్సన్ అయితే మంచిగా ఉంటుంది, చదువుకున్న పిల్లగాడు పిల్ల అయితే మంచిగా ఉంటుంది కదా. మరి చదువుకున్న పిల్లగాడు అందరు ఉండాలి కదా ఇంట్లో. మరి ఉండాలి, చదువుకోవాలి. మరి చదువులకు కూడా పైసలు కావాలి కదా. మరి కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఈ ఎట్లనో బతుకుతున్నాం. గ్యాస్ ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఇప్పుడు అంత మంచిగా ఉన్నదా? మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా? వస్తున్నాయి. ఉన్న సమస్యలని మంది చెప్తారు. ఆడిపో గలి గలి తిరుగుకుంటా. నేను ఒక్కదాన్ని ఎవరింటికి చెప్పదు. అంతేనా? ఇంటిది నేను చెప్తా. మరిగా నా బాధ నేను చెప్తా. కానీ పొలిగింటది నాకేం గుర్తుంటుంది బిడ్డ? ఎవరింటది వాళ్ళకే తెలుసు కదా. ఎవరిది వాళ్ళమే. ఇక నా పరిస్థితి గిట్టున్నది. రైట్. చూస్తూ ఉన్నాము చాలామంది, అంటే ఎవరైనా సరే వాళ్లకు మంచి చేసే వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారు. కాకా నీ పేరేం పేరే? వెంకటేశం. కాకా ఎట్లుంది మీ ఊళ్ళో పరిస్థితి? సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆయన ఇచ్చిన హామీలు అన్ని ఇచ్చిండనుకో ఎవ్వరు ఏమన్నారు. ఆయనకంటే మంచి చేయండి. ఒకటి చెప్పి ఒకటి చేయలేడు కదా. లాస్ట్ టైం మీ ఊర్లో సర్పంచ్ గెలిచిన వ్యక్తి మంచిగా చేసిండా? చేసిండు, మంచిగా చేసిండు. మరి ఇప్పుడు గెలిపిస్తారా మళ్ళీ ఆ వ్యక్తినే, లేకపోతే వేరే వాళ్ళని ఎవరన్నా అనుకుంటురా? గెలిపియాలి, ఆయననే మనకు మంచి చేసేటోళ్ళనే గెలిపియాలి. మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని? మాకైతే ఏం సమస్యలు లేవు అప్ప, ఉన్నోళ్ళకు ఉంటాయి, మాకైతే ఏం లేవు. ఇప్పుడు మీకు వ్యవసాయం వ్యవసాయంకు నీళ్ళు వస్తున్నాయా మంచిగా? హాస్పిటల్, స్కూళ్ళు మంచిగా ఉన్నాయా? రోడ్లన్నీ ఉన్నాయి. బోర్లు వేసుకున్నాం మేము. మా బోర్లతో వారబెట్టుకుంటాం. ఇప్పుడు చెరువు నీళ్ళతో కాదు ఇక, ఓన్లీ బోర్లే. చెల్ల కూడా మోటార్ వేసినాము, వారబెట్టుకుంటాం. సో ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది. మంచిగానే ఉన్నది. అవి 7,000 ఇస్తాను కదా అప్పుడు ఎకరాకు. ఆయన 7,000 ఇస్తానన్నా బాగుండు ఎకరాకు. అవి 6,000 ఇస్తున్నాడు. ఒక 1,000 రూపాయలు పెంచిండు అంతే. ఇప్పుడు మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమైనా కనిపిస్తుందా రసాబసా? ఇప్పటికైతే ఎవరు ఏం అంటలేరు, వచ్చినాక ఎగబడతారు. ఏమైనా ఊపు కనిపిస్తుందా? నేను పోటీ చేస్తా అని? ఇంకా ఎవరు ఏం అంటలేరు. చూతా బాబు ఎవరు దమ్ముంటే వాళ్ళు చేస్తారు. అంతే అంటారు. సో ఏం చేసినా మీకు మంచి చేయాలి. ఆయన ఉండని ఈయనుండని మనకు సంబంధం లేదు. ప్రజలకు మంచిగా ఇది చేయాలి, చెప్పింది చేయాలి అంతే. ఏం పేరే పెద్దాయన? నీ పేరు ఏం పేరు? నా పేరు మల్లేశం. మల్లేశం. కాక ఎట్లున్నది మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎటున్నది ఊపు, ఏమంటుండ్రు? ఎట్టున్నదంటే ప్రజలు చాలా కంప్యూటర్ పూరలు మనసులో ఎరిగిపోతారు. రేపు వెనకట్లేక జొగలు పశువులు లేక లేరు. వాళ్ళు ఎవడు మంచి చేస్తాడు, ఎవడు మోతేవారు, ఎవడు లంగా, ఎవడు మాట మనిషి, పని చేసేటోడు ఎవడో వాళ్ళను ఎన్నుకుంటేట్టున్నారు. ఇప్పుడు రేపు ఇప్పుడు చెత్త అయితే ఇప్పుడు మొత్తం మురికి చెత్తలు లేపుతలేరు, మోరీలు సాఫ్ చేస్తలేరు. ఇదో పరిశాన్ ఉన్నది. దాని నుంచి రోగాలు, బీమారు వస్తున్నాయి, దోమలు. మీరు ఎవరికైనా చెప్పిరా మరి? అధికారులకు ఏమైనా చెప్పిరా మీ సమస్యలు? శాతగాంది మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఈ శాతగాంది మేము ఉన్న దారినే కూర్చుంటాం. లేనిది ఎక్కడ పోతాం? అధికారుల దగ్గరికి పోవాలంటే మన నుంచి కాదు. ఎవరన్నా మీ అధికారులు వార్డు మెంబర్లో లేకపోతే ఎవరన్నా వచ్చిరా? ఒకసారి చూసుకుంటాడు, వార్డు మెంబర్ కూడా అడుగుతాడు కాదు. ఇప్పుడు మీ గత సర్పంచ్ కానీ లేకపోతే కార్యదర్శులు ఎవరు రావట్లేరు మీ దగ్గరికి? ఇక వాళ్ళ అధికారి సీట్ మీద కూర్చుంటే కథం నాకే సీటు. ఇక నేను ఇక ఏం తిరిగే అవసరం ఉన్నదని ఆలోచన వాళ్ళకు ఉండాలి. తిరగాలి, ఒక నెలకోసారి అధికారి తిరగాలి, ఆరు చైర్మన్ తిరగాలి, వార్డు మెంబర్ తిరగాలి. ఏమి ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. వార్డు మెంబర్ తిరగాలి కంపల్సరీ. తిరగాలి, మోర్లు ఎక్కడ తీస్తున్నారు, ఎక్కడ తీసలేరు, ఇక్కడ దోమల ఇబ్బంది అవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటేనే ఒక గ్రామ పంచాయతీకి, ఒక వార్డు మెంబర్కు ఈ అవసరం పడతాయి సార్. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓన్లీ గెలిచినట్టుగానే కాకుండా వాళ్ళ తర్వాత కూడా పని చేయాలి. పని చేయాలి కంపల్సరీ. సీటు మీద కూర్చుంటూ కాదు, సీటు ప్రజలు వేస్తేనే సీట్ వచ్చింది కదా. వాళ్ళే వచ్చి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏం బాధలు అవుతున్నాయి అనే దాని మీద వాళ్ళు
చూసుకోవాలి వార్డు మెంబర్. ఉమ్. వార్డు ఓన్లీ మెంబర్స్ గెలిచి కుర్చీలో కూర్చుండే కాదు. అది ఉమ్. పని చెయ్యాలి. ఏమవుతున్నది ఇబ్బంది, ఏం కష్టమవుతున్నది మీకు, ఉమ్. ఏమి ఇది అవుతుందని చూస్తేనే అది నాయకుడు, ప్రజానాయకుడు. అవును. మళ్ళీ మన సీట్ మీద కూర్చున్నంత మాత్రాన అది సీటు ఆ, ఎవరిది కాదు, అది అవును. తిరుగుబాటు అవుతూ ఉంటుంది. ఇచ్చిన ప్రజలే మళ్ళీ లాక్కుంటారు, దించుతారు గద్దె అంతే అంటావు. మరి ఇక ఇప్పుడు నువ్వు సేవ చేయకపోతే నువ్వు సీట్ మీద కూర్చుంటే ప్రజలు నీ సీటుని గదిలిస్తాం అంటే ప్రజలు కూడా ఉంటుంది. మరి ప్రజాసేవ నాయకుడు అన్నప్పుడు ప్రజాసేవ చేయాలి. ఆ. కాకా నీ పేరు ఏం పేరే? నా పేరు గోపాల్ సార్. గోపాల్ కాక, ఎట్లున్నది మీ ఊళ్ళో పరిస్థితి? జోగిపేట గీగిపేట అంతా మొత్తం ఏమైనా సమస్యలు ఉన్నాయా? 2 నెలలు అయితే ఇప్పుడు మాకు సంక్రాంతి వెళ్ళినట్టు నీళ్ళు వాటర్ రావంటున్నారు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు ప్రతి మొక్కలకు అందరికీ నల్లలు ఉన్నాయి, బోర్ నల్లలు ఉన్నాయి. నాకు ఒక్కరికి నల్లలు లేదు సార్. వార్డ్ నంబర్ కూడా లేడు. వార్డ్ నంబర్ కూడా పట్టించుకుంటారు. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుంది ఊపు? ఏమంటుండ్రు? మీకేమైనా సమస్యలు ఉంటే చెప్తున్నారా? ఏమంటున్నారు అసలు? అసలు ఎవరు ఏం చెప్తలేరు సార్. ఇంతకు ముందు వాళ్ళు కౌన్సిలర్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాం తర్వాత ఆనకాలం వెళ్ళని. ఇప్పుడు ఎండాకాలం వాటర్కు ఇబ్బంది అయిపోతున్నది. ఇప్పుడు ఏమీ రావు కూడా నీళ్ళు రావు. కొన్ని రోజులు అయితే నీకు నీళ్ళు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటున్నారు. మాకు నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నది సార్, మాకు ఇబ్బంది అయిపోతున్నది. సో ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప గెలిచిన తర్వాత కుర్చీలో కూర్చొని వెళ్ళిపోవడమే కాదంటూ కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇటు ముఖ్యంగా జోగిపేటకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఎవరు గెలిచినా కూడా అల్టిమేట్గా ఊరు బాగుపడాలి, అలాగే ఊరు ప్రజలకు కొంత న్యాయం చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో పూర్తిగా జోగిపేట వాస్తవ్యులు కావచ్చు, జోగిపేట ప్రజలు కావచ్చు, రాబోయేటువంటి ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో తెలివైనటువంటి అభ్యర్థిని, చదువుకున్నటువంటి అభ్యర్థిని, మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్ బిగ్ టీవీ, జోగిపేట నుండి.